ఇవాళ తెలంగాణలో ట్రెండింగ్లో ఉన్న సమస్య హెబ్రోన్ చర్చ్. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం మనం మాట్లాడకపోదు. ఏదైతే ఇష్యూ శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ ఒక యుద్ధ వాతావరణాన్ని హెబ్రోన్ చర్చ్ ముందు జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మాట్లాడక తప్పదు. ఎందుకంటే మొదల వారే అవకాశం ఇచ్చారు. అక్కడ దాని గురించి ఆ గొడవల మధ్యలో ఆ గొడవలు జరగడము, ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొనడము, తాళాలు వేసుకోవడము, కోట్ల చుట్టూ తిరగడము, ఇతరత్ర ఆ యొక్క ఏదైతే హెబ్రోన్ చర్చి ఇప్పుడున్న సొసైటీ యొక్క సభ్యుడు అని పేరు చెప్తున్నారో వీరాచారి, ఆయన మీద దాదాపు 33 కేసులు 36 కేసులు ఉన్నట్లుగా వాళ్ళే మాట్లాడుతున్నారు. అందుకని చెప్పి ఇది ఖచ్చితంగా మీడియా దృష్టికి, అంటే బయటి వ్యక్తులు మాట్లాడగలిగిన అంశంగా వారే కల్పించుకున్నారు. అందుకని ఇది మాట్లాడక తప్పడం లేదు. అయితే వాస్తవంగా మనం ఈ హెబ్రోన్ చర్చ్ విషయంలో మనకు వస్తున్న సమాచారము, అక్కడ తెలిసిన విషయాలు కనుక మనం గమనించిన విషయాలు కనుక మనం చూస్తున్నట్లయితే దాదాపుగా జనరల్గా ఈ క్రిస్టియన్ యొక్క సొసైటీలు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, మత ప్రాతిపదికన ఏర్పడుతున్న ఇలాంటి సమూహాలు మన భారతదేశంలో ఏదైతే హిందువులకు ఏర్పడిన ఎండోమెంట్ యాక్ట్ వీరికి వర్తించదు. ఆ యొక్క వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సొసైటీలు ఏర్పరచుకొని వీళ్ళు కూడా తమ మత వ్యాప్తి కోసము పాస్టర్ల ద్వారా చర్చిలు నిర్మించి చర్చి నిర్మాణం చేస్తూ అక్కడ హిందువులను మత మార్పిడి చేస్తూ, లేదంటే ఏదో విశ్వాసం పేరు మీద దైవజనులు అనే పేరు మీద అక్కడికి ప్రజలను రప్పించి బైబిల్కు సంబంధించిన అంశాలను జోడిస్తూ ఆ యొక్క ఏదైతే వారు చెప్తున్నారో యేసు లేదా యెహోవా దేవుడే అని చెప్పి, పరిశుద్ధార్థ గ్రంథం అని చెప్పి బైబిల్ అని చూపెడుతూ ప్రచారం చేస్తున్నారో ఆ యొక్క భక్తి మార్గంలోకి, అంటే హిందుత్వం కాకుండా అన్యమత భారతదేశానికి అన్యమతం అని ఎందుకంటున్నానంటే అది భారతదేశ మతం కాదు కాబట్టి భారతదేశం వరకు అది అన్యమతమే. అందుకని చెప్పి అన్యమతంలోకి ఈ భారతీయులను ఇక్కడ హిందువులను లాగడం ద్వారా వాళ్ళ మత వ్యాప్తి జరుగుతూ ఉంది. పైగా ఇంకొక ఇంట్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే హెబ్రోన్ చర్చ్ అనేది ఏదో ఒక సింగిల్ చర్చ్ కాదు. మనం గమనించండి, అక్కడున్న హెబ్రోన్ చర్చ్ని మీరు కనుక గమనించినట్లయితే హెబ్రోన్ సొసైటీ అనేది ఒక చిన్న సంస్థనో లేకపోతే చిన్న చర్చో గల్లీ చర్చ్ కాదు. అది చాలా ప్రపంచవ్యాప్తమైన పెద్ద సంస్థ. దాదాపు దీనికి 10,000 శాఖలు ఉన్నట్లుగా వాళ్ళే చెబుతున్నారు. 10,000 శాఖలు అంటే ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది ఆ చర్చికి రోజు వారం రాకడ సంఖ్యను కనుక మనం చూస్తున్నట్లయితే అత్యంత పెద్ద, దాదాపు భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న గ్రూప్ ఆఫ్ ఒక కమ్యూనిటీ చర్చ్. అంటే ఎంత పెద్ద మొత్తంలో వీరు మత వ్యాప్తి చేస్తున్నారన్నది మనము వాళ్ళని చూసి వాళ్ళ యొక్క సంఖ్యను, శాఖాపరమైన సంఖ్యలను చూసి మనం అర్థం చేసుకోవచ్చు. సరే, అది వారు ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు కావచ్చు, లేకపోతే వాళ్ళకే మత విశ్వాసం మేము పెంచుకోవాలి సంఖ్యను అనే వ్యవస్థ కావచ్చు. కానీ ఇక్కడ చర్చించదగిన అంశం ఏంటంటే గొడవలు. ఏదైతే చర్చిలో గొడవలు రేగెత్తాయో ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే ఇవి ఆర్థికపరమైన గొడవలుగా మనకు కనబడుతున్నాయి. దాదాపు సువిశాల 500-600 కోట్ల రూపాయల ఆస్తి హెబ్రోన్ చర్చి పేరు మీద ఇప్పుడు ఉన్నది. కనీసము దాదాపు నెలవారీగా వారికి 30-40 కోట్ల రూపాయల ఆదాయము ఆ హెబ్రోన్ సొసైటీకి ప్రతి నెల వచ్చి చేరుతుందనే వార్తలు గుప్పమంటున్నాయి. ఇంకేముంది, ఆ డబ్బుల కోసం ఎవరైతే సొసైటీని ఆనుకొని సొసైటీ ద్వారా ఇన్ని రోజులు ఆ డబ్బుల ఆశలు ఎవరైతే తింటూ వస్తున్నారో వారందరికీ కూడా భాగం కోసం జరిగిన భాగం కోసము ఇక్కడ కొట్లాడుతున్న సమస్యలుగా మనకు కనిపించక మానదు. ఎందుకంటే ఎవరికైనా దాదాపు నెలకు 30-40 కోట్లు అంటే కనీసం సంవత్సరానికి 300-400 కోట్లు, 1-2 కాదు. అవి ఆయాచితంగా భక్తులు కానుకల రూపేణా ఇచ్చినాయి. అక్కడేమి పెట్టుబడిదారు కాదు, అదేమి వ్యవస్థ కాదు, అదేమి వ్యాపారం కాదు, అదేమి ఒక ఫ్యాక్టరీ కాదు. అయ్యో వాడు లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాం, 1000 కోట్ల పెట్టుబడి పెట్టి ఒక ఇండస్ట్రీ నిర్మాణం చేసి ఆ ఇండస్ట్రీలో వస్తున్న ఆదాయ మార్గం అనడానికి ఏం లేదు. ఎందుకంటే 0 పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ 100% ప్రాఫిట్.
జీరో ఇన్వెస్ట్మెంట్ 100% ప్రాఫిట్గా నడుస్తున్న వ్యవస్థ అది. అయితే ఇది ఒకటి మనము ఈ రకంగా చూస్తున్నట్లయితే దాదాపు 300-400 కోట్ల రూపాయల సంవత్సరానికి వచ్చి చేరుతున్నాయి. అదేవిధంగా ఈ 300-400 కోట్ల రూపాయలు ఎవరో కొంతమంది మాత్రమే పంచుకుంటున్నారు. అందరికీ సమానంగా ఆ ఆదాయం చేరడం లేదు, ఆ డబ్బులు అందడం లేదు అనే ఆలోచనతో ఈ కొట్లాటలు జరిగినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఎవరైనా ఒక ఆదాయ మార్గంలో ఒక సొసైటీలో కానీ ఒక ఆదాయ మార్గంలో కానీ ఒక 100 రూపాయలు వచ్చినాయి అంటే దాని భాగస్వామ్యం ఏముందో ఆ భాగస్వామ్యంలో భాగస్సులకు పంచుకోనో లేకపోతే ఏదో రకంగా దాన్ని ఆదాయాన్ని తినడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఆయాచితంగా అంటే భక్తులు కానుకల రూపేణా పేరుతో ఎటువంటి పెట్టుబడి లేకుండా వస్తున్న డబ్బులు, ఈ డబ్బులకు దాదాపు చాలామంది అందులో ట్రస్టులు కావచ్చు, ట్రస్టీల పేరు మీద కావచ్చు, సభ్యుల పేరు మీద కావచ్చు, లేదంటే ఇతరత్ర ఇంకేదైనా మరేదైనా లోపాయికారి ఒప్పందాల ద్వారా కావచ్చు. కానీ కొంతమందికి అందడం లేదు. దానివల్లనే అక్కడ గొడవలు తయారయ్యాయి, ముసలం పుట్టింది అని మనకు అర్థమవుతా ఉంది. పైగా సొసైటీ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇతరత్ర హిందూ దేవాలయాలకైతేనేమో ఎండోమెంట్ శాఖ ఉంటుంది, దాని మీద ప్రభుత్వ పెత్తనం ఉంటుంది. ఇటు ధార్మిక సంబంధమైన కొంతమంది వ్యక్తుల కనుసన్నల్లో కూడా ఆ వ్యవస్థ నడుస్తుంది. అంటే ఇటు ప్రభుత్వము, ధార్మిక సంబంధమైన వ్యక్తుల సమూహం. ఇప్పుడు తిరుపతి ఎండోమెంట్ శాఖలో తిరుపతి దేవస్థానం ఉంది. ప్రభుత్వ పరంగా ఎండోమెంట్ శాఖ ఉన్నప్పటికీ కూడా ధార్మిక పరంగా ఆలయ చైర్మన్గా ప్రభుత్వం కూడా ఒక ప్రైవేటు ధార్మిక సంబంధించిన వ్యక్తిని నియమిస్తుంది. అంటే అది ఎప్పటికీ ఒకే వ్యక్తికి ఉండదు, దాదాపు వ్యక్తులు మారుతూ ఉంటారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అక్కడ చైర్మన్లు, సభ్యులు, కమిటీ మెంబర్స్ మారుతూ ఉంటారు. అంటే ఏక వ్యక్తి పాలన ఈ ఎండోమెంట్ వ్యవస్థలో ఉండదు. కానీ ఇక్కడ సొసైటీలో, క్రిస్టియన్ సొసైటీలో వచ్చేసప్పటికి ఒక సొసైటీ నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు దాదాపు 1947లో ఈ యొక్క సొసైటీ ప్రారంభమైంది అని చెబుతున్నారు. ఈ సొసైటీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సభ్యులు వాళ్ళే ఉంటూ వస్తున్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత మాత్రమే కొంతమంది కొత్తగా సభ్యులు చేరినట్లుగా మనకు తెలుస్తోంది తప్ప కొత్తగా ఇది ప్రైవేట్ సంస్థల ఒక కమిటీ వేసి అందరినీ భాగస్వామ్యం చేసి ఒక ఎన్నిక పద్ధతిలో కానివ్వండి, లేదంటే అందరి సమక్షంలో ఎవరెవరికి కమిటీలో సభ్యత్వం ఉండాలి, ఎవరెవరు ఉండొద్దు అనే నిర్ణయాలు అక్కడ జరగవు. ఎవరైతే సొసైటీ ఫామ్ చేసుకున్నారో ఆ సొసైటీలో వారే చైర్మన్లుగా ఉంటూ, వారే అధికారులుగా ఉంటూ, వారే దాన్ని నియంత్రిస్తూ ఇన్వాల్వ్ వస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఈ గొడవలు కూడా ఇప్పుడు నిన్నివాళ జరిగిన గొడవలు కాదు, దాదాపు 2012 డిసెంబర్ నుంచి ఇక్కడ గొడవలు మొదలైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అప్పటి నుంచి దాదాపు ఇప్పుడు 11 సంవత్సరాలు, 2012 అంటే దాదాపు 12 సంవత్సరాలుగా గొడవలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దాని పర్యవసానమే కావచ్చు అక్కడ వీరాచార్య అనే వ్యక్తి మీద కూడా 33 నుంచి 36 కేసులు నమోదైనట్లుగా మనకు ఈ సోషల్ మీడియాలో నిన్న ఇవాళ వస్తున్న వార్తలను చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. మళ్ళీ ఇంకా అత్యంత సంఘటన ఏమిటంటే, దారుణమైన సంఘటన ఏమంటే, హిందూ దేవాలయాలకు ఏదైతే ఎండోమెంట్ శాఖ ఉండి ప్రభుత్వ నియంత్రణ, ఐటీ నియంత్రణ, అన్ని విభాగాల నియంత్రణ ఉంటుందో ఇక్కడ క్రిస్టియన్ సొసైటీలకు వచ్చేసప్పటికి ఎటువంటి ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ఇప్పుడు దాదాపు ఈ 300-400 కోట్ల రూపాయలు ఈ చర్చి యొక్క సొసైటీలో జమ అవుతున్నప్పటికీ కూడా వీటి నియంత్రణ అనేది పూర్తిగా ఆడిటింగ్ అనేది వారి వ్యక్తిగతం. ఎందుకంటే అవతల వ్యక్తి ఆ యొక్క ఆడిట్ను నియంత్రించలేని పరిస్థితి. ఇటు ప్రభుత్వం నియంత్రించలేదు, బయటి వ్యక్తులు కూడా ఈ యొక్క సొసైటీలో జమ అవుతున్న ఫండ్ని, ఏదైతే ఈ యొక్క డబ్బును ఎవ్వరు కూడా నియంత్రించలేరు, అడగలేరు, ప్రశ్నించలేరు. అందుకని చెప్పి అది వారి వ్యక్తిగత ఆస్తిగా కూడా జరిగిపోయే ప్రమాదం ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. ఈ ఒక్క అంశం ఏదైతే ఉందో, ఈ డబ్బు మొత్తానికైతే ఇక్కడ మనం గమనిస్తున్న ఈ 4 రోజుల నుంచి, ఈ వారం రోజుల నుంచి గమనిస్తున్న అంశాలను అయితే కేవలము డబ్బు కోసం జరుగుతున్న కొట్లాటల మాదిరిగానే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది బయటి వ్యక్తులు కూడా మాట్లాడలేని పరిస్థితి అయినప్పటికీ కూడా అక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంటిది, కొట్లాటల మూలంగా శాంతి భద్రతల ఇష్యూ జరిగింది. వాస్తవంగా ఏదైతే ప్రభుత్వ నియంత్రణ ఉండాలి, ప్రభుత్వ నియంత్రణ ఉండి ప్రజా భాగస్వామ్యం ఉన్న సంస్థల్లోనే ఎన్నో రకాలుగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. అటువంటిది ఇక్కడ ఎలాంటి నియంత్రణ లేదు వీరి మీద.
నియంత్రణ లేనప్పుడు అక్కడ డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు పోగవుతా ఉంది. మళ్ళీ అది ₹1 ₹2 కాదు, వందల కోట్ల రూపాయల్లో జమ అవుతూ ఉంది. దాదాపు ఇప్పుడే నెలకు 30-40 కోట్లు అంటే 1947లో ఈ సొసైటీ స్టార్ట్ అయింది అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆ సంస్థలో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కోట్ల రూపాయలన్నీ ఎటుపోయాయి, ఎక్కడికి పోయాయి, అందులో మాకు వాటా ఎందుకు రావడం లేదనేదే ఇక్కడ వారి యొక్క కొట్లాటకు అర్థంగా కనబడుతూ ఉంది. కానీ దీన్ని ఎవరు తేలుస్తారు? మరి ప్రభుత్వాలకు హక్కు లేదు, ఇప్పుడు దేవాదాయ శాఖకు దాంట్లో హక్కు పెత్తనం లేదు. క్రిస్టియన్ సొసైటీలకు కూడా వాళ్ళ దాంట్లో కూడా దాదాపు ఏ చర్చి ఏ సొసైటీకి వారి సొసైటీ వారిదే నియంత్రణలో ఉంటుంది. ప్రత్యేకంగా ఏదో ఒక ప్రభుత్వపరమైన మైనారిటీ సంస్థ కూడా దాని మీద ఆడిట్ చేసే హక్కు అసలు లేనే లేదు. అంటే ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడు ఎవరు దాన్ని నియంత్రిస్తారు అన్నదే ఇప్పుడు మనం వేల కోట్ల రూపాయల ప్రశ్న. ఎవరు నియంత్రిస్తారు? దీన్ని ఎవరు నియంత్రిస్తారు?